చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపైన కస్టమ్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. లగ్జరీ కార్లు అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు రైడ్ చేశారు. కొచ్చిలోని వారి నివాసాలలో సోదాలు చేపట్టారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఆపరేషన్ నమకూర్ చేపట్టారు. రలాలోని మొత్తం 30 ప్రదేశాలలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భూటాన్ నుంచి లగ్జరీ కార్లు దిగుమతి చేసుకున్నారంటూ వీరితో పాటు పలువురిపైన ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగి ఈ సోదాలు చేపట్టారు. కొచ్చి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లతో పాటు పనంపిల్లి నగర్లోని దుల్కర్ నివాసానికి వెళ్లి అధికారులు సోదాలు చేశారు. అయితే వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి విలాసవంతమైన వాహనాలను గుర్తించలేదని సమాచారం. కేవలం వీరిపైనే కాదు, కేరళ వ్యాప్తంగా కొచ్చి, కోలీవుడ్, మలప్పురం సహా వివిధ ప్రాంతాలలో ఈ సోదాలు జరిగాయి. ఇక భూటాన్ నుంచి హై అండ్ కార్లను అక్రమంగా భారత్లోకి దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్ అనుమానిస్తోంది. ఇందులో ల్యాండ్ క్రూయిజర్లు, ప్రాడో, ల్యాండ్ రోవర్లు వంటి లగ్జరీ ఎస్యూవీలు ఉన్నాయి. భూటాన్లో మొదట 5 లక్షల కంటే తక్కువ ధరకు అక్కడ కొనుగోలు చేస్తారు. ఆపై కేరళ నెంబర్ ప్లేట్తో రీమోడల్ చేసి తిరిగి 40 లక్షల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తుంది. వాటి అసలు ధర కోట్ల రూపాయలలో ఉంటుంది. ఈ క్రమంలో పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వాహనాలలో కొన్నిటిని మలయాళ నటులు కొనుగోలు చేశారని కస్టమ్స్ అనుమానిస్తుంది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లపైన కూడా కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. అయితే వారి వద్ద ఎలాంటి అక్రమ వాహనాలు లేవని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ వాహనాల స్మగ్లింగ్ వెనుక హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక రాకెట్ ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వాహనాలను తెలిసి కూడా ప్రముఖులు ఎందుకు కొంటున్నారనేది విచారణలో తేలాల్సిన విషయం. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికల ప్రకారం భూటాన్ ఆర్మీ తన వాహన శ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటికి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారన్న సమాచారం బయటకు వచ్చింది. అత్యంత ఖరీదైన ఈ వాహనాలను హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్లో కొన్ని తాత్కాలిక చిరునామాలకు తరలించారట. సినీ వ్యాపార వర్గాలు సహా కొందరు విశ్వసనీయ కొనుగోలుదారులను గుర్తించి వారికి మాత్రమే వీటిని విక్రయిస్తున్నారని తెలిసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.